మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం అవతాతలకు నెలకు 3,000 రూపాయల పెన్షన్ ఇస్తున్నారని తెలిపారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి పర్యటించారు. ఎస్ఆర్ పురం వద్ద జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం లబ్ధిదారులకు కిట్స్ అందజేసి పెన్షన్లు పంపిణీ చేశారు. చంద్రబాబు తప్పుడు వాగ్దానాలతో ప్రజలను వంచాడని, కానీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చారని అంటున్న డిప్యూటీ సీఎం నారాయణ స్వామితో మా కరెస్పాండెంట్ మధు మాట్లాడారు. ఇచ్చిన హామీ మేరకు ఏవైతే ఉన్నారో అవ్వాతాతలకు 3,000 రూపాయలు పెంచుతూ పెన్షన్లు కానుక ఇవ్వడం జరుగుతుంది. ఇవి ప్రస్తుతం పంపిణీ చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం గంగాధర నెల్లూరులో ఉన్నాం. ఇక్కడ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి నేతృత్వంలో 3,000 రూపాయల చొప్పున అవ్వాతాతలకు పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టి ఎలా ఫీల్ అవుతున్నారు, మీరు ఏమనుకుంటున్నారు? ఎవరైనా ఏ పార్టీ వాడైనా పదవికి రావాలనేటప్పుడు ఒక మేనిఫెస్టో పెట్టి ఆ మేనిఫెస్టోని అమలు చేయాలనే ఆతృతతో ప్రజలందరూ ఎదురు చూస్తుంటారు. చంద్రబాబు పెట్టిన మేనిఫెస్టోలో ఎప్పుడు కూడా మేనిఫెస్టోలో పెట్టిన వాగ్దానాలు ఒకటి కూడా చేయలే. ఆయన ఎంతసేపు కులం పైన మతం పైన తన పార్టీ పైన ఆతృత తప్ప ఎవడైతే ఎక్కువ భూములు సంపాదించుంటాడో వాడి కోసం తప్పించాడు. ఆయన మాట ఇచ్చి దానకరణను మనం చూడలేదు. ఆయన ఏ విధంగా దానం చేసినాడో ఆ రెండింటికి సంబంధించిన వ్యక్తే జగన్మోహన్ రెడ్డి. ఆ మాట ప్రకారంగా ఈరోజు 3,000 రూపాయలు ఇచ్చి ఆ ఓల్డ్ ఏజ్ పెన్షన్ తీసుకునే వాళ్ళ మనసుని చల్లబరిచింది చేస్తున్నాడు. రేపు మేనిఫెస్టోలు కూడా ఇప్పుడే చంద్రబాబు మేము 5,000 ఇస్తాను, మళ్ళీ నేను 20,000 ఇస్తాను, నవరత్నాలు పెంచుతానన్నాడు. ఒకప్పుడు ఇది నవరత్నాలు పెంచింది, ఎడ్యుకేషన్ పెంచింది, హెల్త్కి పెంచింది పప్పు బెల్లం అన్న చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే వెన్నుపోటు పొడిచి మామని లాక్కున్నాడో ఒక పార్టీని, అదేవిధంగా ఈ వాగ్దానాలు చెప్పి మళ్ళీ లాక్కోవాలని చంద్రబాబుతో పవన్ కళ్యాణ్, అదేవిధంగా ఈనాడు, జ్యోతి, టీవీ5 అంతా ఓటేయి పేదవాడికి వస్తుండే ఈ పథకాలపైన కడుపు రగిలిపోయి ఏడుస్తూ అందరూ ఓటవుతున్నారు. జగనన్న మేనిఫెస్టో ఖచ్చితంగా రాబోతున్నది. దాంట్లోనే ప్రజలు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఏది చేస్తే మంచిది అంటాడు, ఆయన ఏమి నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి అందరూ మేము కూడా కట్టుబడి ఉన్నాము. 60 సంవత్సరాల చరిత్రలో 78 సంవత్సరాల చరిత్రలో ఈ గ్రౌండ్ అంటే బరియల్ గ్రౌండ్ లేకుండా అది చేసే కార్యక్రమం ఇచ్చాడు. భూ పంపిణీ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. ప్రజలు అందరూ సంతోషం ఉండరు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట మేరకు ఇప్పుడు 3,000 రూపాయలు పెన్షన్లు పెంచడం చాలా ఆనందంగా ఉంది. ఈ ఆనందం కూడా అవ్వాతాతల ముఖాల్లో స్పష్టంగా కనిపిస్తోంది అని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్, మధుసూదడి, సాక్షి టీవీ, గంగాధర నెల్లూరు.